నాటకాలు ఎట్లా ఆడుతున్నారు, విద్వేష రాజకీయాలకి ఎట్లా పూనుకుంటున్నారు, తెలంగాణ ప్రజానికాన్ని పక్కదారి పట్టించే కుట్రలు ఎట్లా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఏం పని లేక ఒక ఆయన ఫామ్ హౌస్లో పండుకుంటే ఉనికి కోసం ఆరాటంగా మరి పార్టీ నాయకులు రోడ్లెక్కి ఎన్ని రకాల డ్రామాలు చేస్తున్నారు అనేటటువంటి మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ దీని వెనకాల ఉంటున్నటువంటి అసలు వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ పాత టీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి రుజువు చేసుకుంది. ఇది దేశం మొత్తంలోనే అందరికంటే ఎక్కువ అవకాశవాద పార్టీ అని, దీనికి విలువలు కానీ ఇది ఒకరి మర్యాద ఇచ్చేటటువంటి చరిత్ర కానీ లేనటువంటి పార్టీ. దాని స్వార్థం కోసం సొంత వారినైనా ప్రేరేపించి ఆత్మహత్యలకు పూలుగొల్పినటువంటి చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు మళ్ళా అదే అధికారం కోల్పోయిన తర్వాత ఒక పార్టీ నాయకుడికి పదవి కోసం ఇంకో ఎమ్మెల్యేని ఉసిగొల్పి సొంత పార్టీ పిఏసీ చైర్మన్ వచ్చినటువంటి ఇంకొక ఎమ్మెల్యే పైన ప్రాంతీయత విద్వేషాన్ని రగిల్చే కుట్ర చేసినటువంటి దాన్ని కూడా మనందరం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్యలో వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం, ఆ పార్టీ కొంచెమన్నా సిగ్గుండాలని చెప్తున్నాం. మీకు బాగా ఎక్కువై హరీష్ రావు గారికి పదవి రాలేదనే అక్కసుతోటి పాడి కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టిపిచ్చి అరకపూడి గాంధీ గారి మీద మరి ప్రాంతేతరుడు అని చెప్పి బతకనికే వచ్చినావని చెప్పి ఆంధ్రోనివని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిపించి విద్వేషానికి దారి చూపించి ఏదో తెలంగాణ సమాజంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి విష ప్రచారానికి పునాదులు వేసేటటువంటి ప్రయత్నం హరీష్ రావు గారు చేసిండ్రు. దానికి ఇంకొంచెం ఆజ్యం పోయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ల అక్కడ హైడ్రామా, వేలాది మందిని తరలి రావాలని, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు, వీళ్ళ బతుకులేవో తెల్లారిపోతున్నట్టు, వీళ్ళకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు. ఎవరి పంచాయతీ? మీ ఇంట్లో పంచాయతీ, మీ ఎమ్మెల్యేల మధ్యలో పంచాయతీ, మీకు పదవి కోసం పంచాయతీ. మీరు తనుకున్నటువంటి విషయంలో ఆంధ్ర తెలంగాణ అనేటటువంటిది మీ లోపట ఉంటున్నటువంటి అక్కసుని హరీష్ రావు గారు బయట పెట్టిండు. పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క తీరుతోటి ఆయనని ప్రేరేపించి అట్లాంటి మాటలు అనిపించి బతకనీకి వచ్చినోడు ఎవరని సంగతి ఏందో చూస్తామని చెప్పి అనిపించి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ నాయకుల లోపల ఉంటున్నటువంటి విషయాన్ని మరొకసారి తెలంగాణ సమాజానికి చూపించిర్రు. ఇదే మాజీ మంత్రి అగ్గిపెట్టే హరీష్ రావు గతంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళప్పుడు కూడా ఇట్లనే రెచ్చగొట్టి అగ్గిపెట్టలేదని చెప్తే బలైపోయినటువంటి వాళ్ళది అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్లు లేవని చెప్పినటువంటి చరిత్ర గుర్తు చేస్తా ఉన్నా. కడుపు పట్టుకొని పొట్టకోటి కోసం ఈ రాష్ట్రానికి వస్తే కడుపులో పెట్టుకొని చూసుకోనికే తెలంగాణ సమాజం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. కానీ మా పొట్ట కొట్టేటటువంటి ఆలోచనలతో ఎవరు వచ్చినా సహించేది లేదని చెప్పి ఒక ఉద్యమం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మన రాష్ట్రానికి మన బిడ్డలే పాలన చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి అంశము ముగిసిపోయినటువంటి అధ్యయనము. కానీ మీ స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు అధికారంలోకి ఎక్కినాక అడ్రస్లు లేవని చెప్పినటువంటి మీ చీకటి చరిత్ర, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలని నమ్మించి ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాతనేమో టీఆర్ఎస్ అనంటే తెలుగు రాష్ట్ర సమితి అని చెప్పి మీరే మాట్లాడి అభివృద్ధి ఏదైనా కూలిపోయిన ప్రాజెక్టులు చూపించుకుంటా, నియామకాలు ఏమైనా అంటే కొర్రీలు పడ్డటువంటి కోర్టు కేసులు చూపించుకుంటా, నిధులు ఏమైనా అనంటే 7 లక్షల కోట్ల అప్పులు చూపించుకుంటా ఈ రాష్ట్రాన్ని డకాయిట్లు కొల్లగొట్టినటువంటి మీ చీకటి చరిత్ర తెలంగాణ సమాజానికి నచ్చకనే మిమ్మల్ని ఓడగొట్టిర్రు. తర్వాత కూడా మీ యొక్క బుద్ధి మారక పేట్రేవుతున్నటువంటి మీ యొక్క విధానాలని నచ్చక డకాయిట్ టీంని పార్లమెంట్ ఎన్నికల్లో డకౌట్ చేసిర్రు. అయినా కూడా మీ బుద్ధి మారతలేదు. విధ్వంస రాజకీయాలు తెరలేపాలనేటటువంటి మీ యొక్క కుట్రపూరితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలు మెచ్చేటటువంటివి కావు. మిమ్మల్ని అప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డకౌట్ చేసిర్రు, కానీ మిమ్మల్ని భవిష్యత్తులో టోటల్గా రిటైర్ చేయబోతున్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈరోజు యంత్రాంగాన్ని ప్రజలు మొత్తం మెచ్చేటట్టుగా ఒక పక్క సంక్షేమాలని ఇంకొక పక్క అభివృద్ధిని ప్రపంచమే ఈరోజు నోరు తెరిచి చూసేటట్టుగా ఏమన్నా జరిగిందా అండి చరిత్రలో? ఏ రాష్ట్రంలో చరిత్ర చూపిస్తారా? 26,000 కోట్ల రూపాయలు కేటాయించి 18,000 కోట్ల రూపాయలు సింగిల్ ఛానల్లో 2 లక్షల రూపాయల వరకు ఉంటున్నటువంటి రుణాలను మాఫీ చేసినటువంటి చరిత్ర ఇంకొక రాష్ట్రానికి చూపెట్టురి. మీ బతుకులకి 25,000 రూపాయలు ఉంటున్నటువంటి అప్పులు కూడా మాఫీ చేయనటువంటి చరిత్ర ఉంది. ఒక ప్రాజెక్టులు కడితే గట్టిగా నిలబడలేనటువంటి చరిత్ర ఉంది. ఒక కొలువులు ఇయ్యలేనటువంటి చరిత్ర మీకుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో హైదరాబాద్కి రికార్డు స్థాయిలో 9 నెలల పసిగొడ్డు లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం చేసి పెట్టినటువంటి యొక్క రాష్ట్రంలో 80,000 పైచిలకు కోట్ల పెట్టుబడులని మా యొక్క చిత్తశుద్ధితోటి ఈ యొక్క నగరానికి తీసుకొని వస్తుంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఈరోజు కేవలము ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, నైపుణ్యంతో మన తెలంగాణ బిడ్డలకి కొలువులు రావాలనేటటువంటి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే కేవలము చదువులు ఉద్యోగాలు అనేటటువంటి అంశమే కాదు, ఆటలలో కూడా ఈ సమాజం రాణించాలి, ఒలింపిక్స్లలో కూడా మెడల్ కొట్టాలి, ఈ రాష్ట్ర ఖ్యాతి ప్రపంచ ఖండాలు దాటి చూడాలి అనేటటువంటి ఒక నిబద్ధతతోటి పాలన సాగిస్తున్నటువంటి దీంట్లో ఫార్మా క్లస్టర్లని వరల్డ్ ట్రేడ్ సెంటర్లను తలపించేటటువంటి విధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి యొక్క పరిపాలనని ప్రకృతిని కాపాడుకోవాలి, మన చెరువులు, మన కుంటలు, మన నాలాలు భవిష్యత్తు తరాలకు ప్రకృతిని మనం అందించాలి అని ఒక విప్లవాత్మకమైనటువంటి హైడ్రా లాంటి పథకాలను తీసుకొని వచ్చి అక్రమ కట్టడాలని కూలుస్తుంటే అభివృద్ధి పదం ఇట్లుంటే సంక్షేమాలకి మీ ముఖాలకి 10 సంవత్సరాలలో ఒక మహిళకు ఒక ఉచిత టికెట్ ఇచ్చిన బతుకులేనామి? మహిళలకి ఉచిత రవాణాని కల్పించుకుంటూ 500కే సిలిండర్లు ఇచ్చుకుంటూ 200 యూనిట్ల కరెంట్ ఇచ్చుకుంటూ డ్వాక్రా మహిళలకు అంగన్వాడీలకి పెద్దన్న పాత్ర పోషించుకుంటూ రైతులకి రుణాలు మాఫీ చేసుకుంటూ రికార్డు స్థాయిలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ జాబ్ మాట ఇచ్చినందుకు జాబ్ క్యాలెండర్లు చూపించుకుంటూ 10 సంవత్సరాల్లో పెడదారి పట్టినటువంటి యువతని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలి. మనము తల్లిదండ్రుల గోస బయటికి చెప్పుకోలేనటువంటిది ఏదైతే ఉందో ఒక పెద్ద కొడుకు లెక్క పిల్లలని సక్రమమైనటువంటి దారిలో పెట్టాలి అని అంటే మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపాలి మనం అని చెప్పి టీజీ న్యాబ్ అనేటటువంటి చట్టాలను తీసుకొని వచ్చి పిల్లలని మనం అందరం ఈరోజు తెలంగాణ బిడ్డలని ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళని పేదోళ్ళని మధ్యతరగతి ఉన్నోళ్ళు అనేటటువంటి తేడా లేకుండా ఈ భవిష్యత్తుని బంగారు బాట వేయాలనంటే వారి యొక్క గుణాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వారి అవకాశాల దాకా కూడా ఆలోచించినటువంటి బతుకులు మేము ఎప్పుడైనా ఉన్నాయా 10 ఏళ్లల్లా? ప్రజాపాలనలో ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపి మేము ఈరోజు పిల్లల్ని కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేస్తుంటే దాన్ని సర్వసభ్య సమాజం స్వాగతిస్తుంటే మీరు ఈరోజు మళ్ళా మన ఉనికి కావాలనంటే వెనకటికేమో పెట్రోల్ పోపించుకొని తగలబెట్టించినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు మీరు ఈరోజు మళ్ళా విద్వేషాల కోసం లక్షలాదిగా తరలండి, వేలాదిగా తరలండి. నేను గాంధీ తాత మీరే న్యాయం కోసం కొట్లాడుతున్నా? మీ బతుకులకు ఏమైనా ఏ రోజైనా ప్రజలకు చేసినటువంటి చరిత్ర మీకు ఇటేమైనా ఉందా? మళ్ళా నేను చెప్తా ఉన్నా, ఒక స్వార్థపు కుటుంబము తెలంగాణ మొత్తం ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్వార్థపు కుటుంబము వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము వారి పదవుల కోసము అవకాశవాదంగా ఈరోజు విధ్వంసపు రాజకీయాలు చేయాలనేటటువంటి దానికి కుట్రలకి తెరలేపుతున్నారు. దానికి బలి పశువులుగా తెలంగాణ బిడ్డల్ని మల్ల దీంట్లోకి గుంజాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రజాపాలన పిల్లల బతుకులు బాగుండాలనేటటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే పిల్లలని పక్కదారి పట్టించాలనేటటువంటి సంకల్పంతో ఈ అవకాశవాద కుటుంబం ముందుకొచ్చింది. తెలంగాణ మొత్తం కూడా ఒక తీర్మానంగా ఈ యొక్క అవకాశవాద కుటుంబాన్ని రాజకీయ బహిష్కరణ చేయకపోతే తెలంగాణ కుటుంబంలో పిల్లలు రోడ్ల మీద పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి, పక్కదారి పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ మహానగరానికి వచ్చి బతుకుతురు. తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం తెలంగాణ బిడ్డలు నడిపిస్తుండ్రు. బేసిన్లు లేవు, వేసజాలాలు లేవు, రాయలసీమని రతనాల సీమని చేస్తాం, కృష్ణా గోదావరి నదులను కల్పిస్తాం,
తెలుగు రాష్ట్ర సమితిలు అవుతున్నాయి. ఎవరైనా ఆంధ్రలో జోలిపోతే ఊకోం, ఎన్నికల కంటే ముంగట మాట్లాడేటటువంటి మాట. అదే నీకు పదవి వస్తలేదు అనగానే మాత్రం ఆంధ్రోడా బతకొచ్చినోడా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నాయకులే సొంత పార్టీ నాయకుల మీదనే చేస్తున్నటువంటి దాడిని సర్వసభ్య సమాజం వాళ్ళ ఉంటున్నటువంటి అసలు సిసలైనటువంటి రంగుని చూపిస్తుంది. చూడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇటు తెలంగాణ సమాజానికి మనకి రాలేవు, ఇటు ఆంధ్రలో కనీసం మర్యాద ఇవ్వకపోతే ఎవరికి ఉపయోగం? మీ వల్ల, మీ కుటుంబం వల్ల. బందిపోటు ముఠా పడ్డటి రాష్ట్రం మీద పడి 10 సంవత్సరాలు దోసుక తిన్నా సరిపోతలేదని చెప్పి మళ్ళీ విధ్వంసపు రాజకీయాలకు తెరలేపాలనేటటువంటి మీ యొక్క కుట్రలని ఉక్కు పాదంతో అణిచేటటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శాంతియుత వాతావరణాలని ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా చెడగొట్టాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలకి ప్రభుత్వం పూనుకుంటుందనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజానికి మా యొక్క విజ్ఞప్తి ఒకటే, వీళ్ళ స్వార్థం కోసం సొంతోని కూడా మోసం చేస్తారు, నమ్మినోని కూడా వెన్నుపోటు పొడుస్తారు. వీళ్ళకి నా తన అనేటటువంటిది ఏం లేదు. అటు ఆంధ్ర తెలంగాణ అనేది ఏం చూడరు. వీళ్ళ అవకాశవాద రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారు. వీళ్ళ ట్రాప్ల తెలంగాణ సమాజం పడొద్దు. విధ్వంసపు రాజకీయాలకి మన పిల్లలని వాళ్ళు ఉసిగొల్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి దాంట్లో చైతన్యవంతమైనటువంటి యువత ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు దీని గురించి ఆలోచన చేయాలి. విద్య, ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమాలు కావాలన్నా, విధ్వంసాలు కావాలన్నా, విష ప్రచారాలు కావాలన్నా తెలంగాణ సమాజం యువత తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ ఇందాక మాట్లాడతాడు, ఏందది ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించుకుంటా, మరి ముఖ్యమంత్రి గారి లెక్క ఆయన సమర్థుడు కాదని చెప్పి మాట్లాడాడు. నీ అయ్యా అసమర్థ ముఖ్యమంత్రి లెక్క 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లల్లో లేకపోతే ప్రగతి భవన్లు అని చెప్పుకొని గడీల పరిపాలన చేసిండు కాబట్టి అసమర్థ ముఖ్యమంత్రి గతంలో ఉండే కాబట్టి తెలంగాణ వద్దని చెప్పి ఫామ్ హౌస్కి పరిమితం చేస్తే ఆ హిస్టరీని ఇంకా కూడా రిపీట్ చేస్తూనే ఉండు. ప్రతిపక్ష నాయకుడు లెక్కేస్తే ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు లెక్క కూడా నీ అయ్యనే ఉన్నాడు. ఒకసారి అసెంబ్లీకి వచ్చిన బాపతి కాదు, ప్రజల సమస్యల గురించి అడ్రస్ చేసేటటువంటి వ్యవహారం కాదు. కేటీఆర్ టూరిస్టులకు అమెరికాకి నుంచి వచ్చిండు. వచ్చిన తర్వాత ఎవడైనా చిత్తశుద్ధి ఉన్నోడు ఉంటే తెలంగాణలో వరదలు వచ్చి ప్రజలు మునిగిపోయి సస్తుంటే నీ ప్రోగ్రామ్ అమెరికాలో క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన ప్రజల కాడికి రావాలి. నీకు చిత్తశుద్ధి ఉన్నోను అయితే టూర్ మొత్తము జాలీగా ఎంజాయ్ చేసినాక ఈరోజు వచ్చిన తర్వాత ఏడికి పోయిండండి? మునిగిపోయిన ప్రజల కాడికి పోయిండా? పోలే. ఏడికి పోయిండు? ఆందోళన బతకనీకి వచ్చినామని చెప్పి కించపరిచి మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి కాడికి పోయిండు. బావబామ్మర్దులు ఇద్దరు కూడా సమర్థిస్తున్నటువంటిది ఎవరిని? పాడి కౌశిక్ రెడ్డినే. పోయి పరామర్శించింది ఎవరిని? పాడి కౌశిక్ రెడ్డినే. పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు గొప్పడవుతుండు అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలని మీ పంచాయత్ల ప్రాంతీయతని అంటే పక్క రాష్ట్రం వాళ్ళు, బతకనీకి వచ్చిన వాళ్ళు, ఆంధ్రోళ్ళు అనేటటువంటి విధ్వంసపు మాటలు మాట్లాడుకుంటా, విష ప్రచారాలు చేసుకుంటా ఉంటున్నటువంటి వానికి బాబామర్దులు ఇద్దరు పోయి భుజాలు తడుముకుంటా శబాష్ అనేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉండి మీకు చిత్తశుద్ధి గిట్ట ఉండుంటే రుణమాఫీ సాంకేతికంగా కొంతమంది కాలేదంటున్నటువంటి నువ్వు ఆ రైతులని అధికారుల దగ్గరికి తీసుకొని పోయి ఎందుకు అయితలేదో కొట్లాడి మీ యొక్క చిత్తశుద్ధిని చూపించుకోవాలి. ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చేసిన ప్రభుత్వం నుంచి ఎట్లాంటిది లేదు వైఫల్యం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అరే రూపాయి అయినటువంటి మీ ఇక అది ఏ మాట అనాలో కూడా నాకు నోటికి కూడా వస్తలేదు. ఒక రూపాయి అయినటువంటి మీరు గాలి మోటార్లు 100 కోట్లు పెట్టి కొనుక్కోనికి మాత్రం పైసలు ఉంటాయి మీ పార్టీ కాడ. తెలంగాణ ప్రజలు మునిగిపోయిందంటే మాత్రం రూపాయి అయినకే చేతులు రావు. ఈ పాపిష్టి చేతులు, ఈ పాపిష్టి నాయకులు తెలంగాణకు వచ్చి విద్వేషాలు రగులుస్తామనంటే మాత్రం మన అందరం చూసి తమాషా చేయాలంట. ప్రజాగ్రహానికి గురయ్యేటటువంటి రోజులు బీఆర్ఎస్ నాయకులకి ముందు ముందు ఉన్నాయి చెప్తున్నాము. మీరు తీసుకున్నటువంటి స్టాండే అధర్మమైనటువంటి స్టాండ్. అబద్ధాలను నమ్ముకొని ముందుకు పోతున్నారు. విష ప్రచారాలు, విధ్వంసాలను నమ్ముకొని మీరు ముందుకు పోతా ఉన్నారు. గాలి మాటలతోటి బట్టగాల్చి మీ దేశ రాజకీయాలకు మీరు పూనుకుంటా ఉన్నారు. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా ఉంది. మా నాయకుల యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. దేనికైనా ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. మా నాయకుల సహనం గొప్పది.
కానీ ప్రజలు అంత సహనంగా ఉంటారని అయితే మేము కూడా అనుకుంటలేము. నువ్వు 1000 మందిని గిట్ట పిలిపించాడికి వచ్చి చూద్దాం తడాకానికి గిట్ట అంటే అదే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గిట్ట పూనుకుంటే నేను చెప్తున్నాం మొన్న డకౌట్ అయ్యారు, టోటల్గా రిటైర్గా అవుతారు చెప్తున్నాం రాజకీయాలకి మీ కుటుంబం అంతా. మా నాయకుల పట్ల మీరు మాట్లాడేటటువంటి భాష ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి. సహనాన్ని పరీక్షించొద్దంటున్నాం మేము. ప్రజలు భుజాల మీద ఎత్తుకొని మాకు అధికారం ఇచ్చి ఈరోజు మేము చేస్తున్నటువంటి పనులకు గుండెలలో పెట్టుకుంటారు. మీ బూటకపు ప్రచారాల్లో నమ్మనికి ఒవ్వడు లేడు. పోతురు ఉత్తగానే ఎవడో సంబంధం లేకుండా వాళ్ళ పార్టీ కండవా తీపిచ్చి 4 వీడియోలు చెప్పించి చూడరు ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అని మాట్లాడుతారు. చూస్తున్నానికి తెలియదా అండి సంక్షేమ ఫలాలు నాకు వచ్చినాయా రాలేవా అని? రైతుకు తెలియదా అండి రుణమాఫీ నాకు అయిందా లేదా అని? దయచేసి ఇట్లాంటి చిల్లర పగటి వేషగాల లెక్క ఈరోజు బురద రాజకీయాలు చేసుకుంటూ బట్టగాల్చి మీదేసేటటువంటి మీ యొక్క నైజం మార్చుకోవాలి. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కల్వకుంట్ల కుటుంబానికి, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారికి మేము సూటిగా ఒకటే అంటున్నాం. కేసీఆర్ గారు, మీరు నిజంగానే ఇక్కడ ఉంటున్నటువంటి అన్ని రాష్ట్ర ప్రజలని, సమాజాన్ని మొత్తం కూడా సంఘటితంగా చూసేటటువంటి ఒక ప్రతిపక్ష బాధ్యత గలటువంటి నాయకుడే మీరు గిట్టయితే ఇమ్మీడియట్ గా మీ పార్టీ నాయకులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డిని, వాళ్ళకి బత్తాసు పలికినటువంటి నీ కొడుకుని, తర్వాత హరీష్ రావుని పార్టీల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల మీ యొక్క వైఖరి చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం చూసింది. ఇక్కడ ఉంటున్నటువంటి ఆంధ్ర వారైనా ఇతర రాష్ట్రం వారైనా స్వార్థం కోసం బీఆర్ఎస్ పార్టీ బరితెగించి చేసేటటువంటి నీచపు రాజకీయాలు బహిర్గతమైన అనేటటువంటి అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.